ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మనము వాక్య సందేశాన్ని చూస్తున్నాం. మీ చుట్టూ ఎవరైనా మిమ్మల్ని గద్దించేవారు, మీకు బుద్ధి చెప్పేవారు, లేకపోతే మీరు చేస్తున్న ప్రతి పనిని కరప్షన్ చేసేవారు ఉన్నారా? అలా అయితే మీరే మంచివాళ్ళు. అలా లేని వాళ్ళు మరి మిగతా విషయాన్ని మెయింటెనెన్స్ చేయడము, పైకి రావడము, గొప్పవాళ్ళు కావడం చాలా కష్టం. ఈ రోజు నుండి మీరు ఒకటి గుర్తుపట్టండి, మన చుట్టూ మనల్ని కరప్షన్ చేసేవాళ్ళు, గద్దించే వాళ్ళు ఉండాలి. ఎవరైతే గద్దిస్తారో వారి దగ్గర ప్రేమ దొరుకుతుంది. భవిష్యత్తులో మనం బాగుపడడానికి వారు మనకు ఉపయోగకరంగా ఉన్నారు అని మనం భావించాలి. ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో, ఆ కాలమున నిన్ను హింస పెట్టిన వారిని అందరూ నేను శిక్షింతును, కుంటుచూ నడుచిన వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశంలో వారు అవమానం పొందుతారో అక్కడక్కడెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేతును. ఆమేన్, హల్లెలూయా. ఇది నిన్ను నన్ను గుర్చే, మనల్ని గుర్చే దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. మనము ఎక్కడెక్కడ అవమానం పొందామో అక్కడ మన వల్ల కాదండి, అక్కడ మనం నిలబడలేము, అక్కడ మనం ఏమీ సాధించలేము, ఇంకా అంతా అయిపోయింది, జీరో. ఒకప్పుడన్నా కాస్త మంచి పేరు ఉండేది, కానీ ఇంక ఇప్పుడు అసలు ఎలాంటిది లేదండి. మనుషులు నేనే తప్పు చెప్పాను, నా మీద నేరాలు మోపారు, నన్ను ఎందుకు పనికి రాకుండా చేస్తారు, నన్ను డబ్బు పరంగా ముంచారు, అనేక విషయాల్లో నాకు ఎలాంటి ఉపయోగం లేదు, ఇక నా వల్ల కాదు, నా పరిస్థితి ఇలాగే ఉంటుందని నువ్వు అనుకుంటుంటే, ఆ కాలము నన్ను హింస పెట్టిన వారిని అందరినీ నేను శిక్షించునని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, మనుషులు శిక్షించినా, పోలీసు వాళ్ళు శిక్షించినా, రివెంజ్ మనం తీర్చుకున్నా అది చాలా తక్కువ, కానీ దేవుడు శిక్షిస్తానని చెప్తున్నాడు. మనం నీతిగా, న్యాయంగా మనము చేస్తున్న పని కరెక్ట్గా చేసినప్పుడు ఖచ్చితంగా ఒకరోజు మన ఓపిక, మన సహనం దేవుడి శిక్షకు శత్రువుల మీద చూపడానికి అవకాశం ఇస్తుంది. అంతేకాదు, మీరు ఎక్కడెక్కడైతే అవమానం పొందారో అక్కడ మీకు మంచి పేరు, మంచి ఖ్యాతి నేను ఇస్తానని చెప్తున్నది. చేస్తున్నది చిన్న పని కావచ్చు, కానీ అక్కడ మంచి పేరు ఉండాలి. చూడండి, ఒక యజమాని కింద పనిచేసే చిన్న వ్యక్తి అయినా కావచ్చు, మంచి పేరు ఉండాలి. చాలామంది ఇళ్లల్లో పనిచేస్తూ ఉంటారు కదండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో పనిచేస్తున్న వారు సంవత్సరాల తరబడి యజమానులు వాళ్ళని పరీక్షిస్తూ ఉంటారు. పరీక్షిస్తూ ఉంటే ఒకరోజు ఒక సిస్టర్ చెప్తున్నారు, అమ్మ కనీసం ఒక నెల రోజులు కూడా వర్క్ చేయలేదు, చాలా సామాన్లు పోయినాయండి, చాలా వస్తువులు పోయినాయి, అప్పుడప్పుడు చిన్న చిన్న డబ్బులు కూడా దొంగిలించేది. ఇంకా ఆమె గురించి అర్థమైన తర్వాత కామ్గా ఆమెను ఎలాంటి నేరం మోపలేక, పోనీలే పేదవాళ్ళు కదా అనేసి పనిలోండి తీసేసామని. అంటే అది మంచి పేరు కాదు కదా. మనం ఉన్న పొజిషన్లో అది ఎంత గొప్పదైనా, మనమేం కలెక్టరు గొప్పవాళ్ళం కావాల్సిన అవసరం లేదు, కానీ మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మంచి పేరు రావాలి, మంచి ఖ్యాతి రావాలి. చాలాసార్లు యజమానుల దగ్గరుండే చిన్న పిల్లలు కావచ్చు, యజమానుల దగ్గరుండే చిన్న అసలు 1 రూపీ కూడా లేని వారు కావచ్చు, గొప్పవారైన వారు ఎంతోమంది ఉన్నారు. పరిశుద్ధ లేఖనంలో ఉన్నది, మనకు తెలిసిన వ్యక్తుల్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు బాధపడద్దు, కృంగిపోద్దు, ఏ పరిస్థితికి కూడా నిరాశకు గురి కావద్దు. కానీ ఖచ్చితంగా దేవుడు నీకు మంచి పేరును, మంచి ఖ్యాతిని అనుగ్రహించును గాక. ఈ వాక్యం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుందాం. మన కార్యములన్నీ సఫలము చేసి మన పక్షంగా దేవుడుండి మనకు మంచి పేరు, ఖ్యాతిని అనుగ్రహించును గాక. అంతేకాదు, కుంటుచూ నడిచిన వారిని నేను రక్షిస్తానని. ఆత్మీయ జీవితంలో డబ్బు విషయంలో కుంటుచూ నడుస్తూ మనల్ని ఎవరు పట్టించుకునే స్థితిలో ఎగతాళిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని రక్షిస్తానని తెలియజేస్తున్నాడు. అలాంటి కృపా భాగ్యం మనకు అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. మరి ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ప్రార్థనలో ఏకీభవించడం అనేది ఒక మంచి అలవాటు. మీరు వాక్యం వింటున్నారు, ప్రార్థనలు కూడా దయచేసి శ్రద్ధతో 1 నిమిషం పక్కకి వెళ్ళి మీరు ఉన్న చోటు నుండి, లేదంటే మీరు నిర్దిష్టంగా వాక్యాన్ని విని ప్రార్థించుకోండి. ఖచ్చితంగా మనం కలిసి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరుగుతాయి. మహోన్నతుడ, సర్వశక్తిగల ప్రభువా, ఈ యొక్క తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు మరి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనాన్ని నమ్ముచున్నారో వారి జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరుగును గాక. ఎక్కడెక్కడైతే అవమానాలు పొందారో, ఎక్కడెక్కడైతే ఘనహీనతగా అయ్యా తండ్రి పోగొట్టుకున్నారో తండ్రి నీకు స్తోత్రం, అక్కడక్కడ నేను మీకు మంచి పేరును, మంచి ఖ్యాతిని నేను ఇస్తాను. ఏ దేశంలో అనగా మేమున్న చోట ఎక్కడైతే నువ్వు అవమానం పొందావో అయ్యా తన వాక్యం సెలవిస్తుంది కదయ్యా, రెట్టింపు ఘనతను నేను ఇస్తాను చెప్పినావు అయ్యా, తన అవమాన ప్రతిగా పూదండను నేను ఇస్తాను చెప్పినావు కదయ్యా. బిడ్డల జీవితంలో అలాంటి బాధలు ఉన్నాయేమో, అలాంటి సమస్యలు ఉన్నాయేమో, నేను పడిపోయా, నేను కృంగిపోయా, నన్ను మనుషులు మోసం చేశారు, ఇక నేను పైకి రాననుకుంటున్న వారికి మీరు గొప్ప కార్యం చేసి వారికి మంచి పేరునివ్వండి, మంచి ఖ్యాతినివ్వండి అయ్యా. ఊర్లో కానీ వారు పనిచేస్తున్న చోటు కానీ ఎక్కడైనా తండ్రి నీకు మంచి పేరు వారు పొందుకొందురు గాక. ఈరోజు బర్త్డేస్ జరుపుకున్న బిడ్డల్ని తండ్రి ఇదిగో ప్రభు దీవించండి. మ్యారేజ్ జరుపుకున్న కుటుంబాలను దీవించండి అయ్యా. ఎక్కడెక్కడికి బిడ్డలు ప్రయాణం చేస్తారో పనుల నిమిత్తమై అయ్యా తండ్రి ఇదిగో శుభకార్యాల నిమిత్తం ఏ ప్రయాణంలో శుభప్రదం చేయండి, క్షేమంగా ఇళ్లకు చేర్చండి. హాస్పిటల్లో ఉన్నవారిని డిశ్చార్జ్ చేయండి. అనారోగ్యంతో ఉన్నవారిని, క్యాన్సర్స్ అని, హెచ్ఐవి అని, ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుచున్న వారిని దయచేసి దేవుడా మమ్మల్ని ఆదుకొని ప్రార్థిస్తున్న వారికి మీరు ఆదుకొని అయ్యా గొప్ప స్వస్థత ఇవ్వండి. అంతేకాదు నాయన స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఇదిగో తండ్రి ఈ దినమంతయు కృపతోడిని నడిపించండి అయ్యా. బిడ్డలు ప్రార్థించుకుని వెళుతున్నారు కదయ్యా, వారి జీవితంలో విజయము, సమాధానము, శాంతినిచ్చి నడిపించమని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.